హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీడిఎస్ స్టడీ హబ్. నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే ఒక నంబర్స్ కి ముందు డిఫరెంట్ సింబల్స్ వచ్చి దానికి సమ్ చేయడం ఎలాగా, మల్టిప్లై చేయాలి అని చెప్పి చూసాం కదా. ఇప్పుడు ఆర్ఎండిటి ఆఫ్ కాంబినేషన్ తో పాటు డివిజన్స్ కూడా ఇచ్చేసి, అంటే మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఏ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ లో ఇచ్చినప్పుడు మనం సమ్స్ ఎలా చేయాలని చెప్పేసి మనం చూసుకుంటే, మనం ఫస్ట్ గా పాటించాల్సిన రూల్ ఏంటంటే బాడ్మాస్ రూల్. అసలు బాడ్మాస్ రూల్ అంటే ఏంటో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. చూడండి, బ్రాకెట్స్. ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే మన 4 ఆపరేషన్స్, అథమెటిక్ ఆపరేషన్స్ 4 ఆపరేషన్స్ ఉంటాయి కదా, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్. వీటితో పాటు బ్రాకెట్స్ అండ్ ఆఫ్. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మనకి ఏదైనా క్వశ్చన్ ఇస్తారు చూడండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసుకుందాం. 2 + 3 × -5 డివైడెడ్ బై 5 + 3 = ఎంత అని చెప్పేసి అడుగుతాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి బాడ్మాస్ రూల్ ఏంటి? బాడ్మాస్ లో ఫస్ట్ లెటర్ ఏంటి చూడండి, బి అని ఉంది. బి అంటే ఫస్ట్ ఇది బాడ్మాస్ అంటే ఒక ఆర్డర్ వైజ్ గా వెళ్ళాలని చెప్పేసి. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో ఫస్ట్ బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయి అని చెప్పేసి చూస్తాం. బ్రాకెట్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూని ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ సేపు ఉంది, ఉన్న సింబల్ ప్లస్, పైకి ముందు మైనస్. మనం ముందే చెప్పుకున్నాం, దీని డిఫరెంట్ సింబల్స్ వచ్చి దాన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఖచ్చితంగా మైనస్ లో ఉంటది. ఇప్పుడు 3 5 ఎంత? 15 కదా. 3 5 15. ఓకే, 15 రాసుకున్నాం. సేమ్ అదే స్టెప్ వేసేయండి. తర్వాత ఓ అంటే ఆఫ్. ఆఫ్ అంటే ఇప్పుడు బ్రాకెట్స్ ఇది ఉన్నాయి కదా, బ్రాకెట్స్ బయట ఇక్కడ ఏదైనా ఒక నంబర్ ఉంటే ఆ నంబర్ ని ఈ లోపల వాటిని సాల్వ్ చేసాక ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ఇంటూ అది వచ్చింది అనుకో, అప్పుడు ఏంటి రాయాలి? 3 × -15 కదా. అప్పుడు 3 × -15 అంటే -45. అంటే బ్రాకెట్స్ ఆఫ్ అన్న కూడా మల్టిప్లికేషన్ లాగే వస్తుంది. ఎప్పుడు మల్టిప్లికేషన్ వస్తుంది అంటే ఒక బ్రాకెట్స్ ఇచ్చిన వాటికి దానికి ముందు ఏదైనా నంబర్ ఉందనుకో, ఆ నంబర్ మొత్తానికి మల్టిప్లై చేయాలి. బ్రాకెట్ లో ఉన్న వాటితో మల్టిప్లై చేయాలి. దాన్ని ఆఫ్ అంటారు. ఓకేనా? సో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది వచ్చింది కదా. నెక్స్ట్ బ్రాకెట్స్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ డి అంటే ఏంటి? డివిజన్ కదా. ఇందులో ఎక్కడైనా డివిజన్ ఉందా లేదా చూడండి. డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా డివిజన్. ఆ డివిజన్ మనం చేయాలి. -45/5. ఇది మైనస్ ఆ ప్లస్ అనేది సైడ్ కి ఇచ్చేయండి ఫస్ట్. 5 టేబుల్ లో 45 వస్తుంది కదా. 5 1s 5 9s, అంతేనా? అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ ఆన్సర్? -9 కదా. 2 + -9 + 3, అంతేనా? ఇక్కడ ఎక్కడైనా మల్టిప్లికేషన్ ఉందా? నెక్స్ట్ ఈ స్టెప్ లో ఎక్కడైనా మీకు మల్టిప్లికేషన్ ఉందా? లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎడిషన్ కదా. ఎడిషన్ ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. 2 + 3 ఎంత? 5 -9, అంతేనా? నెక్స్ట్ ఉన్నది సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అంటే 5 నుంచి 9 తీయాలి. మనకి 5 నుంచి 9 తీయాలి. పెద్ద నెంబర్ ఏంటి ఉంది? పెద్ద నెంబర్ దగ్గర ఉన్న సింబల్ ఏంటి? మైనస్ కదా. ఆ మైనస్ ముందు రాసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేయండి. 9 - 5 ఎంత? 4 కదా. -4 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా మీకు ఇచ్చినట్లయితే మనకి ఫస్ట్ లో మైండ్ లో గుర్తు రావాల్సిన రూల్ ఏంటంటే బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ లో ఫస్ట్ వన్ బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే ఈ ఆర్డర్ లో కనుక మనకి సమ్ చేసుకుంటే అలా చేసుకుంటే వెళ్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా మళ్ళీ 2 + 3 అంటే 5, 5 × -15 డివైడ్ బై 5 అలా మాత్రం చేయకండి. మనకి చాలా మంది ఎలా చేస్తారంటే 2 + 3 అంటే 5, 5 × -15 -75, -75 డివైడ్ బై 5 15, 15 + 3 18 అని చెప్పి ఆన్సర్ పెట్టేస్తారు. కానీ 18 అలా చేయకూడదు. మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కన్ఫర్మ్ గా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే బాడ్మాస్ రూల్. ఈ విధంగా బాడ్మాస్ రూల్ అనేది చేసుకున్నట్లయితే మీకు మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ అంటే ఈ క్వశ్చన్స్ కానీ మీరు సాల్వ్ చేసినప్పుడు కానీ సింప్లిఫికేషన్ చేసినప్పుడు కానీ ఈ బాడ్మాస్ రూల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ బాడ్మాస్ రూల్ అనేది పర్ఫెక్ట్ నేర్చుకున్నట్లయితే మీకు మ్యాథ్స్ సింప్లిఫికేషన్ అనే టాపిక్ ఈజీగా అయిపోద్ది. సో బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని సమ్స్ ఎలా చేయాలో చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, బాడ్మాస్ అంటే ఏంటో చూసారు కదా. ఇప్పుడు వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మరింత ఐడియా అనేది మీకు వస్తుంది. మనకు తెలిసిన బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ లోనే మనం సాల్వ్ చేసుకోవాలి, అంతేనా? ఇప్పుడు బ్రాకెట్స్ లోనే మనం సాల్వ్ చేయాలి. 26 × 4
అంతేనా? మనకి ఏంటంటే ఫస్ట్ 6 4 జర్ ఎంత 24 కదా, 4 ఇక్కడ వేసుకుంటారు, 2 పైన వేసుకోండి, 2 4 జర్ ఎంత 8, 8 ప్లస్ 2 అంటే 10, 104. ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ 3 ప్లస్ 3 ప్లస్ 104 ప్లస్ 19 ప్లస్ 27, అంతేనా? మొత్తం అన్ని ప్లస్ ఉన్నాయి కదా, ఈ మొత్తం అన్ని ప్లస్ చేసేయండి. 3 ప్లస్ 3 అంటే 6, 104 ప్లస్ 6 అంటే 110 ప్లస్ 19 ప్లస్ 27, అంతేనా? ఇప్పుడు 110 ప్లస్ 19 ఎంత 129, 129 ప్లస్ 27 156. ఇది ఫస్ట్ మోడల్, అంటే బోర్డ్ మాస్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ ఇచ్చేసి నేను ఫస్ట్ బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చూసాను, బ్రాకెట్స్ ఉన్న వాటిని సాల్వ్ చేశాను, సాల్వ్ చేసి మీకు అన్ని ఉన్నాయి ప్లస్ ఉన్నాయి, డైరెక్ట్ గా అన్నిటిని ప్లస్ చేస్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏంటి, 2 ప్లస్ 23 ప్లస్ 28 ఇంటూ 3 మైనస్ ఆఫ్ 18 ప్లస్ 29, అంతేనా? ఫస్ట్ ఏం చేయాలని చెప్పిన బ్రాకెట్ లో అనేవి సాల్వ్ చేసి మనం బ్రాకెట్ లో సాల్వ్ చేయండి. చూడండి 18 ప్లస్ 29, 18 ప్లస్ 9 ఎంత 27, 27 ప్లస్ 20 47. రిమైనింగ్ క్వశ్చన్ యాజ్ టీస్ రాసి రిమైనింగ్ క్వశ్చన్ యాజ్ టీస్ రాస్తాం. నెక్స్ట్ బ్రాకెట్స్ ఎక్కడ చూసాం. నెక్స్ట్ ఆఫ్ ఎక్కడ ఉందా, ఆఫ్ ఎక్కడ లేదు. నెక్స్ట్ m అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది 28 ఇంటూ 3, ఇదేనా మల్టిప్లికేషన్, దీన్ని మల్టిప్లై చేయండి. 28 3 జర్, 3 జర్ ఎంత 24, 2 పైన వేసేయండి, 3 2 జర్ ఎంత 6, 6 ప్లస్ 2 8, 84 వచ్చింది. రిమైనింగ్ క్వశ్చన్ మళ్ళీ యాజ్ టీస్ రాస్తారు, మైనస్ 47. నెక్స్ట్ ఏం చేస్తారు, ఎడిషన్. ఎడిషన్ అంటే ఎన్నిటిని యాడ్ చేయండి. 23 ప్లస్ 2 ఎంత 25 ప్లస్ 84, 25 ప్లస్ 84 ఎంత వస్తుంది 5 ప్లస్ 4 9, 2 ప్లస్ 8 10, మైనస్ 47 అయినా మైనస్ 47. లాస్ట్ మిగిలింది మనకి సబ్ట్రాక్షన్, ఆ సబ్ట్రాక్షన్ ఇందులో నుంచి ఇందులో మైనస్ చేసేయండి. 9 మైనస్ 7 ఎంత 2, 10 మైనస్ 4 6, ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 62. ఇలాగా బాడ్ మెస్ అనేది చేయాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. ఆ ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి. ఈ 4 సమ్స్ యొక్క ఆన్సర్ అనేది మీరు చేసి, అంటే బాడ్ మెస్ రూల్ మీకు ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి మీకు క్వశ్చన్స్ అనేవి నేను ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి ఇచ్చాను. ఈ సమ్స్ అని మీరు బాడ్ మెస్ రూల్ ప్రకారం చేసి వీడియో యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందని చెప్పి కమెంట్ బాక్స్ లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియో చెప్పే ముందు ఈ సంస్థలకు ఆన్సర్ చెప్తాను. ఎందుకు ఎవరైనా కొంతమంది చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సంస్థని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.